డాక్టర్ గారు టెస్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ జరిగినా కూడా వీళ్ళకి చూపు రాదు అని తెలిసిన తర్వాత వీళ్ళ కొరకు ఏదైనా చేయాలి అనేసి వై డోంట్ స్టార్ట్ ఏ గుడ్ స్కూల్. ఆర్డినరీ పిల్లల్ని పెంచడమే కష్టం, అలాంటిది బ్లైండ్ పిల్లలు, అది దట్టు హాస్టల్ స్కూల్. 4 పిల్లలతో స్టార్ట్ చేసిన స్కూల్ 33 years తర్వాత ఇప్పుడు మా పిల్లలు 640కి చేరింది. ఎంత బాధాకరమైన సంఘటన అంటే ఏమంటారు? చాలా ఉన్నాయి. అందరు అడుగుతారు హూ ఇస్ యువర్ పార్ట్నర్? మై పార్ట్నర్ ఇస్ దిస్. కార్పొరేట్ లెవెల్, నాట్ ఆర్డినరీ లెవెల్, కార్పొరేట్ లెవెల్లో నార్మల్ చిల్డ్రన్ ఏమేమి చేయగలుగుతున్నారో ఈ పిల్లలతో అలా చేయించాలన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడము. మేము స్టార్ట్ చేసినప్పుడు అసలు కంప్యూటర్ లేదు, సాఫ్ట్వేర్ లేదు. పిల్లలకి ఏంటంటే కంప్యూటర్స్, స్పెషల్ సాఫ్ట్వేర్స్, ఐఎస్బిలో లైక్ యూనో 5 మంది పిల్లలకి సీట్ రావడము. ఎవ్రీ ఇయర్ నల్సర్ లా కాలేజీలో 3 పిల్లలకి వీళ్ళు ఎందుకు పనికొస్తారు, వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎందుకు అన్న సొసైటీ ఈరోజు మా స్కూల్ని చూసి, మా పిల్లల్ని చూసి ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. ఏడ్చుతున్నప్పుడు అప్పుడు వాళ్ళ కన్నీళ్ళు, బాధ కన్నీళ్ళు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు సక్సెస్ అయి వచ్చినప్పుడు వాళ్ళ ఆనంద బాష్పాలు. పాజిటివ్ ఎనర్జీ మాకు ఉంది కాబట్టి మేము ఈ ఏజ్లో 33 years నుంచి మేము రన్ చేస్తున్నా కూడా స్టిల్ వీఆర్ ఇన్ హ్యాపీ అండ్ యంగ్. నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. ఈరోజు దేవనార్ బ్లైండ్ ఫౌండేషన్కి వచ్చేసాము. సో మాతో పాటు ఉన్నారు జ్యోతి మేడం, కో-ఫౌండర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అసలు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసే థాట్ ఎలా వచ్చింది డిస్కస్ చేయబోతున్నాము తనతో. నమస్తే మేడం. నమస్తే, నేను కో-ఫౌండర్ జ్యోతి గౌడ్. తర్వాత మేము స్టార్ట్ చేయడం ఎలా అంటే, బేసికలీ మై హస్బెండ్ ఈజ్ ఆప్థమాలజిస్ట్. సో అంటే పేషెంట్లు వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకు టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళకి పిల్లలకి చూపు రాదు అని తెలిసిన తర్వాత పిల్లలు ఏడవడము, తల్లిదండ్రులు ఏడవడము. అయితే నేను కూడా క్లినిక్లో ఉండేదాన్ని. తర్వాత మా పిల్లలు ఎందుకు ఆ పిల్లలు ఏడవడము, పేరెంట్స్ ఎందుకు ఏడుస్తున్నారని మా పిల్లలు కూడా అడిగేవాళ్ళు. అంటే మెయిన్ ఏంటంటే డాక్టర్ గారు టెస్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ జరిగినా కూడా వీళ్ళకి చూపు రాదు అని తెలిసిన తర్వాత, అంటే మెడికల్ లైన్ టోటల్ క్లోజ్ ఫర్ దిస్ చిల్డ్రన్ అన్నప్పుడు తెలిసినప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్ ఏడుస్తూ ఉంటారు. అయితే ఒకరోజు నేను మా పిల్లలు, మా చిల్డ్రన్, ఇప్పుడు నా సన్ కూడా ఆప్థమాలజిస్ట్, డాటర్, 4 కూర్చొని డిస్కస్ చేసుకుని వీళ్ళ కొరకు ఏదైనా చేయాలి అనేసి వై డోంట్ స్టార్ట్ ఏ గుడ్ స్కూల్. కార్పొరేట్ లెవెల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, అంటే ఎడ్యుకేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ కదా అన్న ఉద్దేశంతో. కానీ అప్పటికు చాలా కోర్స్ అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు, తర్వాత ఎవ్రీబడి మీరు ఎలా స్టార్ట్ చేయగలుగుతారు, చిన్నపిల్లలు, తర్వాత ఇస్ ఎ నాట్ ఏ జోక్. ఆర్డినరీ పిల్లల్ని పెంచడమే కష్టం, అలాంటిది బ్లైండ్ పిల్లలు, అది దట్టు హాస్టల్. ఎందుకంటే హాస్టల్ ఉంటేనే పిల్లలు వచ్చి చదువుకోగలుగుతారు అనుకుని అందరు డిస్కరేజ్ చేసినా కూడా మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే డెఫినెట్గా మనం చేద్దాం వీళ్ళ కొరకు ఏదైనా ఉద్దేశంతో స్టార్ట్ చేసిన స్కూల్. 4 పిల్లలతో స్టార్ట్ చేసిన స్కూల్ 33 years తర్వాత ఇప్పుడు మా పిల్లలు 640కి చేరింది. మనం ఏం చేయలేదు అన్న సొసైటీ, వీళ్ళు ఎందుకు పనికొస్తారు, వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎందుకు అన్న సొసైటీ ఈరోజు మా స్కూల్ని చూసి, మా పిల్లల్ని చూసి ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. దట్స్ అ గ్రేట్ థింగ్ అండి. ఒక చిన్న థాట్ వచ్చింది మీకు. సో ఆ కాన్సెప్ట్ బిల్డ్ చేయాలంటేనే చాలా ఆ స్ట్రగుల్స్ ఊహించగలను అనమాట. కరెక్ట్. సో దట్ ఈస్ నాట్ ఈజీ గోయింగ్ అని. సో ఆ స్ట్రగుల్స్లో చూసిన పెయిన్ ఏంటి మేడం? ఎందుకంటే ఒక చిన్న పెయిన్ మీరు క్యాచ్ చేశారు. సో ఇతరులు అంత బాధపడకూడదు, వీ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ అన్న థాట్ మీకు వచ్చింది. సో మీరు చేస్తున్న స్ట్రగుల్లో అత్యంత బాధాకరమైన సంఘటన అంటే ఏమంటారు? చాలా ఉన్నామండి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. మేము ఎన్నుకున్నది ఏంటంటే చాలా ఈజీగా ఏదో క్యాజువల్గా కాదు. ఏంటంటే మేము బాటమ్ ఆఫ్ మా హార్ట్ నుంచి మేము చేయాలన్న ఉద్దేశంతో చేసిన
చాలా స్ట్రగుల్, అంటే వీళ్ళు ఏం చేస్తారని సొసైటీ కానీ ఎవరైనా కూడా చాలా డిస్కరేజ్మెంట్. తర్వాత ఎవరైనా మాకు ఎవరు హెల్ప్ చేయడానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా హెల్ప్కి రమ్మని అంటే మాకు చిన్నపిల్లలు, నాకు కూడా చిన్నపిల్లలు ఏంటంటే మీరు కొద్దిగా అంటే లైక్ యూనో మా ఓన్ శాలరీతోని మేము బిల్డప్ చేస్తున్నాం. ఎందుకంటే మేమేం చేయకుండా ఎవరు డొనేషన్లు అడిగినా ఏం అడిగినా ఇవ్వరు కదా. సో వీ స్టార్టెడ్ 2 days అంటే 4 పిల్లలతో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ డే వచ్చేసరికల్లా 7, 8, 10 చిల్డ్రన్ వచ్చేవాళ్ళు. ఎవ్రీ డే లైక్ యూనో ప్రొవిజన్స్, వెజిటేబుల్స్ వీళ్ళకి వండడం అంటే చాలా పెయిన్ఫుల్గా. నేను చేయగలుగుతానా ఇది అంతా అని అనుకున్నా, కానీ ఆల్వేస్ మై సైలెంట్ పార్ట్నర్ అనమాట. మేము ఎప్పుడు ఒకటే అనుకుంటాం అనమాట. మా దగ్గర ఏం లేనప్పుడు కూడా మేము ఏంటంటే ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదు. మాకు ఒక శక్తి ఉంది, ఒక సుప్రీం పవర్ మాకు అంటే తోడుగా ఉంది. ఎవరు అందరు అడుగుతారు హూ ఇస్ యువర్ పార్ట్నర్? మై పార్ట్నర్ ఇస్ ద సైలెంట్ పార్ట్నర్. హూ ఇస్ దట్? గాడ్, సుప్రీం పవర్ ఇస్ మై పార్ట్నర్. అది అని చెప్తా ఉంటాము. అట్లా పిల్లలు కూడా ఏంటంటే మనం నార్మల్ పిల్లలకి అంటే మా ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా కార్పొరేట్ లెవెల్, నాట్ ఆర్డినరీ లెవెల్, కార్పొరేట్ లెవెల్లో నార్మల్ చిల్డ్రన్ ఏమేమి చేయగలుగుతున్నారో ఈ పిల్లలతో అలా చేయించాలన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడము. మాకు మా పిల్లలకు తెలియదు కానీ వాళ్ళకి కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ కావడం మూలాన 5th class నుంచే వీళ్ళకి అంటే స్పెషల్ సాఫ్ట్వేర్స్. దే ఆర్ వెరీ యాక్టివ్. చూసాను నేను. ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ దేర్ ఓన్ స్పెషాలిటీ. మేము స్టార్ట్ చేసినప్పుడు అసలు కంప్యూటర్ లేదు, సాఫ్ట్వేర్ లేదు. ఓన్లీ బుక్స్, బుక్లు ప్రింట్ చేయడము, ఇవ్వడం, దానిలోనే మేము సక్సెస్ అవుతాం అనుకున్న మా స్టేజ్లో పిల్లలకి ఏంటంటే కంప్యూటర్స్, స్పెషల్ సాఫ్ట్వేర్స్, దాని నుంచి వాళ్ళు ఇప్పుడు ఈ రోజులో ఐఎస్బిలో లైక్ యూనో 5 మంది పిల్లలకి సీట్ రావడము. ఎవ్రీ ఇయర్ నల్సర్ లా కాలేజీలో 3 పిల్లలకి ఓపెన్ కాంపిటీషన్లో, వాళ్ళ ఏమి స్పెషల్ వాళ్ళకి ఇది లేదు, రిజర్వేషన్ కాదు, ఓపెన్ కాంపిటీషన్లో పిల్లలు తెచ్చుకోవడానికి మాకు అంటే ఒక్కొక్కసారి తలుచుకుంటే నిజంగా ఇప్పుడు ఒక అతను వచ్చారు, ఆయన ఓఎన్జీసీలో వర్క్ చేశానంటే మా అబ్బాయి కూడా లీగల్ అడ్వైజర్ టు ఓఎన్జీసీ, అంత పెద్ద కంపెనీకి లీగల్ అడ్వైజర్ అంటే జస్ట్ ఇమాజిన్. అండ్ హైకోర్టు ఆంధ్రాలో ఇప్పుడు ఒక అబ్బాయి. అట్లా చాలామంది పిల్లలు మంచి హై పొజిషన్లో ఉన్నారు. అంటే ఒకరోజు డాక్టర్ గారు అనేవారు అనమాట, అడ్మిషన్కి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏడ్చేవారు అనమాట. మా పిల్లలు ఏం పనికిరారు అనుకున్నప్పుడు, ఏడ్చుతున్నప్పుడు అప్పుడు వాళ్ళ బాధ కన్నీళ్ళు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు సక్సెస్ అయి వచ్చినప్పుడు వాళ్ళ ఆనంద బాష్పాలు అది చూసిన తర్వాత మాకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్. మా జీవితంలో మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే ఇప్పుడు మేము చాలా టైర్డ్ అవుతాం, కానీ పాజిటివ్ ఎనర్జీ మాకు ఉంది కాబట్టి మేము ఈ ఏజ్లో 33 years నుంచి మేము రన్ చేస్తున్నా కూడా స్టిల్ వీఆర్ ఇన్ హ్యాపీ అండ్ యంగ్. That's a great thing, ma'am. Hats off to you. Thank you. Hats off to you. Thank you.